బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం ప్రస్తుతం. ఈ ఏదైతే అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఇటు బాగా సంచలనం సృష్టించిన ఒక మద్యం పాలసీ కేసు మాత్రం ఈరోజు తీర్పు ఇచ్చింది కోర్టు. దీని మీద సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వెల్లడించింది. ఇక ఈ తీర్పులో భాగంగానే ఇప్పుడు అటు మొత్తం ఈ అసలు మద్యం కేసు 2021-22 ఆ నేపథ్యంలోనే ఆ ఏడాది కాలంలో ఈ యొక్క మద్యం పాలసీలో మొత్తం అక్రమంగా జరిగిందని ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ చేయడంతో పాటు ఎంక్వైరీతో పాటు కేసులు నమోదు చేసింది. అప్పుడు దాదాపు 23 మంది మీద కేసు నమోదు చేసింది. ఈ కేసు నేపథ్యంలో అప్పటి సీఎం, ఢిల్లీకి చెందిన అప్పటి సీఎం ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు అప్పుడు మంత్రి అయినటువంటి మనీష్ సిసోడియాని కూడా అరెస్ట్ చేసింది. వారితో పాటు ఇటు తెలంగాణకు చెందిన కవిత, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కుమార్తె ఇటు కవితను కూడా అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం కూడా ఒక సంచలనంగా రాజకీయంగా ఒక సంచలనంగా సృష్టించింది. అప్పుడే ఇక్కడ మొత్తం ఆరోపణలు జరిగినాయి. మొత్తం ఆరోపణల నేపథ్యంలోనే అప్పుడు కేజ్రీవాల్ కూడా ఇదంతా బీజేపీ పడుతున్న నాటకం, ఇది ఒక పన్నాగం అంటూ కూడా అప్పుడు ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేసి సిబిఐ కేసుకి అప్పగించుకుని ఆ కేసు తీసుకుంది. ఆ కేసులో భాగంగానే వాళ్ళని ఛార్జ్షీట్ తయారు చేసి వారి మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అంటే అప్పుడు ఆప్ ముఖ్యమంత్రిని దాదాపు 5 నెలలు అదుపులోకి తీసుకుంది. ఇటు తెలంగాణకు చెందిన కవితను కూడా దాదాపు 5 నెలలు అదుపులో తీసుకొని జైల్లో ఉంచడం జరిగింది. వీరితో పాటు అటు మనోజ్ సిసోడియా మాత్రం దాదాపు 17 నెలలు జైల్లో ఉంచడం జరిగింది. మొత్తం ఈ నేపథ్యంలోనే అటు ఇక్కడ ఆ ఎఫెక్ట్తోనే ఇక్కడ తెలంగాణలో కూడా ఇటు కవిత అరెస్టుతో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్గా చెప్పొచ్చు. దీంతో పాటు అటు ఢిల్లీలో క్లీన్ షిప్ అయింది. అటు బీజేపీ క్లీన్ షిప్ చేస్తూ ఆ లిక్కర్ కేసుల్ని మెయిన్గా చేసుకొని అటు రాజకీయంగా కూడా లబ్ధి పొందిందని అప్పుడు ఆరోపణలు జరిగినాయి. ఆ నేపథ్యంలోనే ఏం జరిగినప్పటికీ ఆ నేపథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి ఆ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ కావడము, అక్కడ ఆయనకు సంబంధించిన కీలక మంత్రి అయినటువంటి అటు సిసోడియా కూడా అరెస్ట్ కావడము, వాళ్ళిద్దరూ జైల్లో ఉన్న నేపథ్యంలో ఈ ఎలక్షన్లు జరగడం కూడా ఈ నేపథ్యంలోనే అక్కడ ఆపు క్లీన్ షీప్గా ఓడిపోవడం కూడా అక్కడ జరిగింది. అక్కడ బీజేపీ క్లీన్ షీప్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం ఈ సంఘటనల నేపథ్యంలోనే అటు రాజకీయ ఉనికిని కోల్పోతున్నప్పుడు అటు బీజేపీ ఉనికిని కోల్పోతుంటే ఇటు బీఆర్ఎస్ కూడా తెలంగాణలో ఇబ్బందిలో ఉండి ఇరకాటంలో ఉన్న నేపథ్యంలో ఇలా సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల చేసింది. అతను ఎలాంటి ఆరోపణల నేపథ్యంలోనే ఎలాంటి సాక్ష్యాలు లేవని, దీనికి సరైన ఛార్జ్షీట్ కూడా నమోదు చేయలేదంటూ కూడా కోర్టు సంచలన తీర్పు విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడ ఇటు ప్రెస్ మీట్తో మాట్లాడుతూ ఇటు బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రెస్ మీట్తో మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. నేను అప్పుడే చెప్పాను, మేమంతా నిజాయితీ పరులం, నాతో పాటు మా పార్టీకి చెందిన వాళ్ళంతా ఆప్ నేతలంతా నిజాయితీ పరులు అంటూ కూడా ఆయన భావోద్వేగానికి గురైన నేపథ్యం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. బీజేపీ మమ్మల్ని ఎరకాటంలో పెట్టి రాజకీయ లబ్ధి పొందడం కోసమే మమ్మల్ని జైల్లో పెట్టిందని, ఆ జైల్లో పెట్టి తను రాజకీయ లబ్ధి పొందిందని. ఇవాళ ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు ఇలా ఆ సిబిఐనే ఇలా మట్టిగా లేసేదంటూ వాళ్ళు కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. సిబిఐ వాళ్ళకి ఇట్లా ఎలాంటి ఆరోపణలు లేకుండా ఎలాంటి ఛార్జ్షీట్లు ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేయడం ఏంది, ఛార్జ్షీట్లు సరైన సాక్ష్యాలు లేవంటూ కూడా అటు సుప్రీంకోర్టు వాళ్ళని మొట్టికాయలు వేసిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక మొత్తం భావోద్వేగ వాతావరణం ఇప్పుడు ఢిల్లీలో మొత్తం కూడా ఆపు ఒక సంచలనంగా మారింది. అటు కేజ్రీవాల్ కూడా కంటతడి పెట్టుకోవడం, భావోద్వేగం గురవడం జరిగింది. ఇక ఇటు తెలంగాణకు వచ్చేసరికి దాని గురించే కవిత కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీగా పేరొందిన కవిత అటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే మాజీ సీఎం, తెలంగాణ మాజీ సీఎం, తొలి సీఎం కూతురు కూడా అప్పుడు ఇరకాటంలో పెట్టారంటూ కూడా అప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె కూడా మమ్మల్ని ఇరకట్టు పెట్టి రాజకీయ లబ్ధి పొందింది, బీజేపీ రాజకీయ లబ్ధి పొంది అటు కాంగ్రెస్కి అనుకూలంగా బిహేవ్ చేసింది, అందుకే కాంగ్రెస్ ఈరోజు అధికారంలో ఉంది ఎంత అంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. దాంతోపాటు నేను ఎప్పుడో చెప్పాను, ఇది మొత్తం ఒక కేసు కాదు, ఇది ఒక జూటా కేసు. ఈ జూటా కేసులో నన్ను ఇరికిచ్చి నన్ను నా కుటుంబానికి 5 నెలలు దూరం చేశారు, నన్ను జైల్లో పెట్టారంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటు ఆమె ఇంకేమంటుందంటే, నాకు ఆ రోజు సపోర్ట్గా నిలిచిన నా కార్యకర్తలకు, జాగృతి వాళ్ళకు కూడా, అంటే ఇక్కడెక్కడ బీఆర్ఎస్ను మెన్షన్ చేయట్లేదమ్మా. అటు హరీష్ రావు అప్పుడు పరిశీలించి ఆమెను పోయి మాట్లాడిండు, హరీష్ రావు మాట్లాడిండు, కేటీఆర్ కలిసిండు, కానీ వారి పేర్లు ఎక్కడ ఎత్తకుండానే మాకు జాగృతి కార్యకులు అండగా నిలిచారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అటు మాకు కన్నతల్లి అయినటువంటి నా తల్లికి కూడా నేను చెప్పాను, ఫోన్ చేసి మాట్లాడాను, చూసావా అమ్మా ఇదంతా జూటా కేసు, ఈ కేసు నుంచి నేను బయటపడ్డాను, మచ్చలేదు నా మీద, ఇప్పుడు కడిగిన ముత్యంలో నేను బయటకు వచ్చానంటూ కోర్టు తీర్పుతోటి నా మీద ఎలాంటి లేవంటూ వాళ్ళ తల్లికి కూడా చెప్పినట్లు ఆమె చెప్తుంది. దాంతోపాటు తన తండ్రితో కూడా మాట్లాడినట్టు చెప్తుంది. అసలు నిజంగా ఓవరాల్గా ఆమె మరి బీఆర్ఎస్ ఇటు పోతే హరీష్ రావు కానీ కేటీ గారు కూడా మెన్షన్ చేయకుండా వాళ్ళతో మాట్లాడకపోవడం మాత్రం ఒక
మళ్ళీ ఇందులోనే ఇంతటి దాంట్లోనే ఒక వివాద వైపు కూడా చూడాల్సి వస్తుంది. ఇటు ఇంతవరకు ఆమె ఎందుకంటే అప్పుడు సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలు కానీ హరీష్ రావు గారు మాట్లాడలేదు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఇటు తల్లితో మాట్లాడినట్టుంది కానీ తండ్రితో కూడా పూర్తిగా మాట్లాడినట్టు అన్న కేటీఆర్తో మాట్లాడినట్టు చెప్పట్లేదు. కానీ మొత్తానికి అయితే ఆమె నేను కడిగిన ముత్యంలో బయటకు వచ్చాను, ఇది మద్యం పాలసీ అక్రమ కేసులు పెట్టారు మమ్మల్ని అంటూ కూడా ఇప్పుడు రెన్యూ హౌస్ మాకు మంచి తీర్పునిచ్చిందంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. మొత్తానికి ఓవరాల్గా మద్యం కేసులో ఓవరాల్గా 23 మంది బయటకు వచ్చారు. అటు కీలక నేతలైనటువంటి మొత్తం అందరి మీద పూర్తిగా క్లీన్ చిట్ చేసింది, కొట్టేసింది. ఇంకా అసలు ఆ కేసు గురించి పరిశీలనలోకి లేకుండా చేసేటట్టుగా కోర్టు తీర్పు ఇవ్వడంతో ఇటు తెలంగాణలో జాగృతి కానీ అటు కవిత సంబంధించిన జాగృతి కానీ సమరాల్లో మునిగిపోయింది. అటు కూడా ఢిల్లీలో ఇప్పుడు ఆప్కిగా మరి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ కీలక నేత అయినటువంటి ఆప్ ముఖ్యమంత్రి ఆప్ పార్టీ చెందిన మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అదే ఇప్పుడు కేజ్రీవాల్కి కూడా క్లీన్ చీట్ రావడం, మనోజ్ సిసోడియా కూడా రావడం. దాదాపు ఈ కేసులో 17 నెలలు అటు సిసోడియా జైలు శిక్ష అనుభవించాడు, ఇటు కవిత 5 నెలలు, అటు అరవింద్ కేజ్రీవాల్ కూడా 5 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఈ నేపథ్యంలో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఛార్జ్షీట్ మాత్రం కొట్టివేయడం జరిగింది. సుప్రీంకోర్టు కీలక తీర్పులో రాజకీయ పరిణామాలు ఎటు దారి తీసుకుంటాయన్నది చూడాల్సి ఉంది.